ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. 5 బిల్లులు 2 నివేదికలట. ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేయబోతున్న ముఖ్యమంత్రి. సో ఇవాళ అసెంబ్లీ స్టార్ట్ కాబోతున్నది. రాష్ట్ర శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభం కాబోతున్నాయి. తొలి రోజు 5 బిల్లులు 2 నివేదికలను సభలో ప్రవేశపెట్టబోతున్నారు. తెలంగాణ జీతాలు, పెన్షన్ చెల్లింపు, అనర్హతల తొలగింపు, తెలంగాణ పురపాలక సంఘాల సవరణ బిల్లు ఒకటి, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ సవరణ బిల్లు ఒకటి, తెలంగాణ వస్తువులు సేవల పన్ను బిల్లు ఒకటి, తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు ఒకటి, 2022-23 సంవత్సరానికి గాను తెలంగాణ విద్యుత్ ఆర్థిక సంస్థ లిమిటెడ్ 9వ వార్షిక నివేదిక, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ 7వ వార్షిక నివేదికను ఈ సభ ముందు ఉంచబోతున్నారట. ఇందులో ప్రధానమైంది ఈ లోకల్ బాడీ సర్పంచ్ ఎలక్షన్స్ కోసం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించబోతున్నారు. 2 పిల్లలే కాదు 3 పిల్లలున్నా సరే పోటీ చేసే అవకాశాన్ని ఈ చట్ట సవరణ ద్వారా వాళ్ళకి అవకాశం కల్పించబోతున్నారు. అండ్ దాంతోపాటు తెలంగాణ జీతాలు అండ్ పెన్షన్ల పెంపుకు సంబంధించిన అంశం కూడా చర్చకు రాబోతున్నదట. ఆ బిల్లు పెట్టబోతున్నారట. అండ్ ఇంకొకటి మహానగర్ జిహెచ్ఎంసీ దీని విషయంలో కూడా ఒక బిల్లు తీసుకురాబోతున్నారు. మరి ROR చట్టం ఇవన్నీ ఏం కనబడట్లేదు. మరి అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన ప్రకటన తదితర అంశాలపైన అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారు. ఈ అంశంపై స్వల్ప చర్చ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. తర్వాత పలు సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. అనంతరం సభ వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఈ సమావేశాల్లోనే రైతు భరోసా విధి విధానాలపైన కూడా చర్చిస్తారు. రైతు భరోసాపై మంత్రిమండలి ఉపసంఘం పలు జిల్లాల్లో పర్యటించి రైతులు, రైతు సంఘాలు, కూలీలు తదితర వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించింది. వాటిని క్రోడీకరించి నివేదిక అందజేసింది. ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి అన్ని పార్టీల ఎమ్మెల్యేల నుంచి సూచనలను ప్రభుత్వం స్వీకరించబోతున్నది. తొలి రోజు సోమవారం సభ ముగిసిన అనంతరం అసెంబ్లీ సమావేశాలకు కొంత విరామం ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ దఫా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉండడంతో వారికి శిక్షణ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది. 2 నుంచి 3 రోజుల శిక్షణ అనంతరం తిరిగి సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే ఈ అంశంపైన BSCలో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకోబోతున్నారు. అంటే ఈరోజు జరిగిన తర్వాత కొంత వాయిదా పడుతుంది అన్నమాట, ఒక 2-3 రోజులు.